తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు తనసరి సీతక్క ఆశీర్వాదంతో లక్ష్మీదేవిపేట గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారని సర్పంచ్ బొమ్మకంటి రమేష్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో 2 రోజుల క్రితమే రామాలయానికి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని, అంతేకాకుండా గ్రామంలో కోతల బెడదతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో 2 రోజుల క్రితమే రామాలయానికి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని, అంతేకాకుండా గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అతి త్వరలోనే కోతులు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మంత్రి చొరవతో గ్రామంలో డ్రైనేజ్ సీసీ రోడ్ల నిర్మాణం చేపిస్తారని సర్పంచ్ బొమ్మకంటి రమేష్ తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు మన అందరి ఆడబిడ్డ సీతక్క గారి ఆశీస్సులతోటి ఈరోజు లక్ష్మీదేవిపేట గ్రామ సర్పంచ్గా అవకాశం రావడం జరిగింది. ఇక్కడున్న ప్రజలు పడుతున్న కష్టాలు చూసి, ఇక్కడున్న ప్రజల అవసరాల దృష్ట్యా, ఇక్కడ ప్రజల యొక్క మనోభావాల దృష్ట్యా ఇక్కడ ఒక నూతనంగా రామాలయ నిర్మాణానికి గత 2 రోజుల క్రితమే భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కోతుల బెడదతోటి ప్రజలు కూడా చాలా అవస్థలు పడుతున్న దృష్ట్యా ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కోతులను పట్టించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమైన సమస్యలు సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు. మొన్ననే మంత్రివర్యులు సీతక్క గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఏవైతే మనకు ఏ అవసరాలు ఉన్నాయో అవి లెటర్ పూర్వకంగా కూడా మంత్రి గారికి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎక్కువ ఇక్కడ జన్మనిచ్చిన ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఈ గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడి ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటూ, ఇక్కడ ఏ అయితే హామీలు ఇచ్చినామో ఆ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చి, ఈ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, ఈ ప్రజల మన్ననలు పొంది ఈ యొక్క గ్రామ అభివృద్ధిలో నా తోడ్పాటు అందిస్తానని తెలుపుకుంటూ, నాకు నిజంగా తక్కువ టైంలో నేను ఈ గ్రామానికి వచ్చినా కూడా ఈ గ్రామ ప్రజలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా తమ చెమటను పెట్టి నా కోసం పనిచేసారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటా. ఈ యొక్క గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసుకుంటూ, రాగద్వేషాలు లేకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో ఖచ్చితంగా ముందుంటానని ఈ గ్రామ ప్రజలకు తెలుపుకుంటూ, ఇక్కడ కూడా మనకు ప్రధానమైన సమస్యలు ఇక్కడ ఉండే రోడ్లు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, ఇతరత్ర అవసరాలు కూడా మేము వాడవాడ తిరుక్కుంటూ మేము వాటిని రాసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ప్రతి సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా నా వంతు ఖచ్చితంగా నా వంతుగా నా ప్రయత్నాలు ఉంటాయని కోరుకుంటూ అందరికీ నమస్కారం.